బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మస్థలలో తవ్వకాలు నిలిచిపోయాయి. ఏదైతే సిట్ 3 రోజులుగా తవ్వకాలు జరుపుతున్న వరుసగా సోమవారం నుంచి ఇప్పటివరకు విచారణ కొనసాగింది. వరుసగా తవ్వకాలు జరుపుతూ వస్తుంది. ఇప్పటివరకు 9వ స్పాట్కి వచ్చేసరికి తవ్వకాలని మధ్యలోనే వదిలేసి సిట్ బృందం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కన్వారి ఏరియాకి వీళ్ళు వెళ్ళిపోయినట్టుగా కొంత సమాచారం అందుతోంది. అయితే 9వ స్పాట్ అత్యంత కీలకం అంటూ వచ్చారు. మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. 9వ స్పాట్లో డెడ్ బాడీస్ దొరికితే, అంటే అస్థిపంజరాలు దొరికితే హత్యలు జరిగినట్టే అని కేసు ముందుకు వెళ్తుందని, ఒకవేళ 9వ స్పాట్లో అస్థిపంజరాలు దొరక్కపోతే హత్యలు జరిగాయా జరగలేదు అనేది మిస్టరీగానే మిగిలిపోతుందనే చర్చ మొదటి నుంచి ఉంది. 9వ స్పాట్లో డెడ్ బాడీస్ అస్థిపంజరాలు దొరికితేనే ఈ కేసు విచారణ ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. 9వ స్పాట్లో అస్థిపంజరాలు దొరక్కపోతే కేసు మరొక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మాకున్న సమాచారం మేరకు 9వ స్పాట్లో కనీసం ఎటువంటి కళేబరాల జాడ దొరకలేదు, ఎటువంటి అస్థిపంజరాల జాడ దొరకలేదు. సిట్ అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి క్రితమే సిట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ప్రణబ్ మహంతి ఉన్నాడో, ప్రణబ్ మహంతి కూడా అక్కడికి వచ్చి నిందితుడిని, ఎవరైతే అనుమానితుడున్నానో, మొదటి నుంచి హత్యలు జరిగిన తర్వాత శవాలను నేనే పాతిపెట్టానని చెప్పాడో అతన్ని తీసుకొని మరొక రహస్య ప్రాంతానికి వెళ్ళినట్టుగా మాకు సమాచారం అందుతుంది. అక్కడున్న పూర్తి వివరాలు, అసలు ఏం జరుగుతుంది 9వ స్పాట్ దగ్గర, ఎందుకు తవ్వకాలని ఆపేశారు, ఈ విషయాలన్నింటినీ తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ లైవ్లో అందుబాటులో ఉన్నాడు. విజయ్, ఎందుకు 9th ప్లేస్ దగ్గర తవ్వకాలని ఆపేశారు? నేను నిల్చుకోన్నటువంటి ప్లేస్ 9th స్పాట్ నా వెనుకుంటుంది. సో అర్ధాంతరంగా ఒక్కసారిగా తవ్వకాలను అయితే నిలిపివేశారు. 9వ స్పాట్ లో ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదనేది మనకున్నటువంటి సమాచారం. అయితే ఎవరైతే ఆ కంప్లైంట్ ఉన్నారో ఆ వ్యక్తి ప్రత్యక్ష సాక్షి, ఎవరైతే ఆ శవాలన్నింటినీ కూడా పాతి పెట్టానని చెప్పినటువంటి శానిటేషన్ కార్మికుడు ఉన్నాడు, అతన్ని వెంటనే నేరుగా సిట్ అధికారులు, అలాగే ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్, అలాగే పోలీసు బృందం అంతా కూడా ఒక్కసారిగా అతన్ని వెహికల్ లో ఎక్కించుకొని నేరుగా అతన్ని ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్లారు. అయితే ఎందుకోసం తీసుకెళ్లారనేది కూడా ఇప్పుడు మిస్టరీగా మారింది. అంటే రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారణ ఏమన్నా కొనసాగిస్తున్నారా, లేదంటే మరొక ప్రాంతం, అంటే 9వ స్పాట్ లో ఎలాంటి ఆధారాలు దొరకలేదు కాబట్టి సో 10వ స్పాట్, 11, 12, 13 ఈ స్పాట్ లో తవ్వకాలు జరిపి టైం వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, కాలయాపన చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ ప్లేసెస్ కాకుండా అసలు ఇలా ఈ స్పాట్స్ కాకుండా కొత్త స్పాట్, వేరే లొకేషన్, ముందుగా చెప్తున్నట్టుగా ఒక కల్వాడి అనేటువంటి ఒక ప్రాంతంలో, అక్కడ ఒక పెట్రోల్ బంక్ పక్కనే ఒక ప్రాంతంలో చిన్న పాపని, అంటే స్కూల్ పాపని, యూనిఫామ్ తో ఉన్నటువంటి పాప మృతదేహాన్ని నేను అక్కడ పూడ్చిపెట్టాను, అక్కడ అంత దారుణం కూడా జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా అతను ఆల్రెడీ చెప్పడం జరిగింది పోలీసులకి, సిట్ కి. సో సిట్ కూడా నేరుగా 9వ స్పాట్ నుంచి నేరుగా పక్కనే ఉన్నటువంటి, ఒకసారి కెమెరాని ప్యాన్ చేస్తే ఇక్కడ నిల్చి ఉన్నటువంటి స్పాటే 10th స్పాట్. 9 పూర్తయిన తర్వాత 10వ స్పాట్ లో తవ్వకాలు జరపాలి. కానీ 10వ స్పాట్ లో తవ్వకాలు జరపకుండా అర్ధాంతరంగా అక్కడి నుంచి తవ్వకాలన్నింటినీ కూడా నిలిపివేసి వెహికల్ లో అతన్ని తీసుకెళ్లి నేరుగా మొత్తం టీం అంతా కూడా మరొక చోటకి వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఎందుకు వెళ్ళారు అనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలన జరిపితే, ఇక్కడ టైం వేస్ట్ చేయడం కంటే కూడా కొత్త స్పాట్ కి వెళ్ళడం, కొత్త లొకేషన్ కి వెళ్ళి అక్కడ నిజంగానే ఏమన్నా మృతదేహాలకు సంబంధించినటువంటి ఏమన్నా అస్థిపంజరాలు కానీ అవశేషాలు కానీ దొరుకుతాయనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేయడానికి చెట్టు ముందుకెళ్ళిందనే చెప్పాలి. సో ఓవరాల్ గా చూస్తే ఇది ఒక బిగ్ అప్డేట్ గానే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా 1 నుంచి విజయ్ 9వ స్పాట్ లో ఎటువంటి అవశేషాలు దొరకపోవడంతో కేసు ఇంకొక టర్న్ తిరిగిందని చెప్పొచ్చా? ఇంకా అతను చెప్పిన మాటలన్నీ నిజాలు కాదు, అబద్ధాలని నమ్మే అవకాశం ఉందా? ఎందుకంటే 6th స్పాట్ లో దొరికిన 2 కళేబరాల తర్వాత కేసు నిజంగానే 9వ స్పాట్ లో మరిన్ని శవాలు దొరుకుతాయి, అస్థిపంజరాలు దొరుకుతాయని చర్చ జరిగింది. సో ఇప్పుడు టర్న్ అయిందని చెప్పొచ్చా? సిట్ అధికారులకు కూడా అతని మీద నమ్మకం పోయిందని చెప్పొచ్చా? 9వ స్పాట్ అందరూ కూడా ఎదురు చూశారు. ఎందుకంటే 9వ స్పాట్ లో చాలా మాసివ్ గా అంతా కూడా ఖననం జరిగింది. అక్కడంతా కూడా మాసివ్ పూడ్చిపెట్టాడు. చాలా పెద్ద ఎత్తున మృతదేహాలన్నింటినీ కూడా అక్కడ ఆ స్పాట్ లోనే ఎక్కువ శాతం పూడ్చిపెట్టాడు అనేటువంటి విషయాన్ని అయితే సిట్కి చెప్పినట్టుగా తెలుస్తుంది. కాబట్టి 9వ స్పాట్ లో ఖచ్చితంగా మృతదేహాలకు సంబంధించినటువంటి అస్థిపంజరాలు బయటపడతాయి అనేటువంటి నమ్మకంతో అందరూ కూడా ఉన్నారు, ఆ టీం కూడా. కానీ అక్కడ కనీసం ఎలాంటి లభించకపోతే దాదాపు 3 గంటల పాటు తవ్వకాలు జరిపారు. మొదట కూలీలు తవ్వకాలు జరిపారు, ఆ తర్వాత కొన్ని అడుగులు తీసిన తర్వాత వెంటనే రంగంలో దిగారు.
జేసీబీని కూడా దాదాపుగా 10 అడుగుల వెడల్పుతో 6 అడుగుల లోపల వరకు కూడా తవ్వకాలు జరిపారు. కానీ ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆ తవ్వకాల్ని నిలిపివేశారు. అక్కడ మొత్తం తిరిగి యథావిధిగా ఆ మట్టినంతా కూడా పూర్తిగా కప్పివేసినటువంటి పరిస్థితి. 9వ స్పాట్ నుంచి 10వ స్పాట్ కి కేవలం కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉంది. కానీ అక్కడికి వెళ్లకుండా మొత్తం ఆ వ్యక్తిని టీం అంతా కూడా మరొక ప్రాంతానికి వెళ్ళడం. అంటే ఈ లొకేషన్ లో ఎలాంటి ఆనవాళ్లు దొరకవు. ఇప్పటికే పబ్లిక్ అంతా కూడా పానిక్ అయినారు. లోకల్ గా ఉన్నటువంటి వారందరూ కూడా దీని మీద ఖండిస్తున్నారు. ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు. సో సిట్ ఎందుకు దీన్ని ఇంత దూరం తీసుకెళ్తుంది. సో 9వ స్పాట్ తర్వాత గానీ అక్కడ ఎలాంటి ఆధారాలు లభించకపోతే మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటామని గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఉదయం నుంచి అంతా కూడా మీడియాతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కన్నడ ఛానల్స్ అందరూ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా. సో 9వ స్పాట్ లో ఎలాంటి క్లూస్ లభించలేదు కాబట్టి ఈ స్పాట్ ని, ఈ లొకేషన్ ని పక్కన పెట్టేసి కొత్త లొకేషన్ కి వెళ్ళి అక్కడే ఉన్న తవ్వకాలు జరిపేటువంటి పరిస్థితిని ఎలా ఉంటుందో అంచనా వేస్తుంది ప్రస్తుతం సిట్ అనేది చెప్పాలి. అయితే కొద్దిసేపటి కిందటే మళ్ళీ కొంతమంది కూలీలు లోపలికి వెళ్లారు. సో ఇప్పుడే కొంచెం మనం లైవ్ లో మాట్లాడుతున్నానే కూలీలు మాత్రమే వెళ్ళారు. ఆ కూలీలతో పాటు అధికారులు వెళ్ళలేదు, పోలీసులు వెళ్ళలేదు. కేవలం పోలీసులు సెంట్రీలు మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఒక పోలీస్ జీప్ మాత్రమే ఇక్కడ ఉంది. ఒకసారి చూడొచ్చు మీరు విజువల్స్ లో. వర్షం పడుతుంది. సో కేవలం ఒక 5 మంది పోలీసు సిబ్బంది మాత్రమే ఉన్నారు. కొంతమంది కూలీలు కొంతమంది మాత్రమే ఉన్నారు. వారి చేతిలో ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు. కేవలం వ్యక్తులు మాత్రమే ఇక్కడ నిలిచి ఉన్నారు. మిగిలినటువంటి తవ్వకాలు జరిపేటువంటి సమయంలో సిట్ ఇన్ఛార్జ్ అభిషేక్ మహంతి వచ్చిపోయినారని చెప్తున్నారు మీరు. అభిషేక్ మహంతి వచ్చిన తర్వాత ఎంతసేపటికి పనులు ఆగిపోయినాయి? మహంతి వచ్చినటువంటి 10 నిమిషాల్లోనే పనులు ఆగిపోయాయి. మహంతి అంతా కూడా ఇక్కడ గ్రౌండ్ పిక్చర్ అంతా కూడా గ్రౌండ్ రిపోర్ట్ పూర్తిగా తీసుకున్న వెంటనే ఆయన రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో పాటు కొంతమంది పారామిలిటరీ పోలీసులు కూడా రావడం జరిగింది. సో ఆయుధాలతో పూర్తి స్థాయి వెపన్స్ కలిగినటువంటి పోలీసులు సిబ్బంది కాస్త ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని నేరుగా తీసుకువెళ్ళడం జరిగింది. అంటే నిన్నటి నుంచి అతనికి థ్రెటనింగ్ కూడా ఉంది. ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా అతన్ని బెదిరించాడు అనేటువంటి ఒక ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఇన్ఫర్మేషన్ తోనే పోలీసుల సంఖ్య కూడా ఈసారి ఎక్కువ మంది పెంచారు. అతనికి ఎస్కార్ట్ కూడా ఎక్కువ సంఖ్యలో పెంచినటువంటి పరిస్థితి. దాదాపుగా 10 మంది ఆయుధాలు కలిగినటువంటి 10 మంది పోలీసు సిబ్బందితో అతను వెహికల్లో వేరొక ప్లేస్ కి అయితే తీసుకెళ్లినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒక క్లారిటీకి ఏమన్నా సిట్ వచ్చిందా? టైం వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి పవిత్ర స్థలంలో, ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఇన్ని ఆరోపణలు, ఇంత సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిన తర్వాత ఎక్కడా కూడా అనుకున్న స్థాయిలో ఆధారం లభించకపోవడంతో కేవలం ఒక్క ప్లేస్ లో మాత్రమే 2 మృతదేహాలకు సంబంధించినటువంటి ఎముకలు దొరికే, అస్థిపంజరాలు అంటున్నారు అవన్నీ కూడా. వాటిని ఇవాళ మంగళూరు నుంచి నేరుగా బెంగళూరు FSL కి పంపించబోతున్నారు. సో 9వ స్పాట్ లో కూడా ఏం దొరకలేదు. 9వ స్పాట్ లో ఏం దొరకలేదు కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పడానికి ఖచ్చితమైన కారణం ఏంటంటే 9వ స్పాట్ అనేది ఇప్పటి వరకు జరిగినటువంటి 8 లొకేషన్లు ఉన్నటువంటి 8 స్పాట్లు ఉన్నటువంటి లొకేషన్ వేరు. అది నది ఒడ్డున్నటువంటి లొకేషన్. సో ఇప్పుడున్నటువంటి లొకేషన్ అంతా కూడా రోడ్డుకు పక్కన ఉన్నటువంటి లొకేషన్. ఇక్కడే దొరకలేదు అంటే ఎక్కడ దొరకపోవచ్చు అనేటువంటి ఒక అంచనాకి ఏమైనా సిట్ వచ్చిందా అనేది కూడా ఇక్కడ చర్చ అయితే ప్రస్తుతం అయితే జరుగుతుందని చెప్పాలి. చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. వెళ్ళినటువంటి ఆ స్పాట్ కూడా మనం చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడి నుంచి దాదాపుగా 6 కిలోమీటర్ల దూరం ఉంది. సో ఇక్కడి నుంచి మొత్తం బృందం అంతా కూడా పోలీసులందరూ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుమల. రైట్ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అప్డేట్. చూడాలి. మొత్తానికైతే 9వ స్పాట్ దగ్గర ప్రస్తుతానికి తవ్వకాలు నిలిచిపోయాయి. 9వ స్పాట్లో భారీ ఎత్తున శవాలు దొరుకుతాయని, డెడ్ బాడీస్ దొరుకుతాయని, వాటి అస్థిపంజరాలు దొరుకుతాయని మొదటి నుంచి ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ వర్షం పడుతోంది. మా విజయ్ లైవ్లో చూసాం మనం. అయితే అక్కడ కొంత పోలీసు సిబ్బంది ఉన్నారు తప్ప ఆ తవ్వకాలు అయితే నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. దాదాపు 10 అడుగుల వెడల్పుతోటి 6 అడుగుల లోతుతోటి తవ్వకాలు జరిపినట్టుగా తెలుస్తోంది. ప్రణబ్ మహంతి ఎవరైతే ఉన్నారో సిట్ ఇన్ఛార్జ్, అతను వచ్చిన తర్వాత ఎవరైతే అనుమానితుడు ఉన్నారో అతన్ని భద్రతా వలయంలో మరొక ప్లేస్కి, కన్వారి అనే ప్లేస్కి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. 9వ స్పాట్ నుంచి కన్వారి ఏరియా 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 9వ స్పాట్ పక్కనే 10, 11, 12వ స్పాట్ ఉన్నప్పటికీ అక్కడ తవ్వకాలు అయితే ఆగిపోయాయి. తవ్వకాలు అంటే ఇతను చెప్తున్న మాటల్లో వాస్తవం ఎంతుంది, వాస్తవం లేదు అనే ఒక చర్చ జరుగుతోంది. వాస్తవం తక్కువగా ఉండటం వల్లే అతని మాటల్లో ఒకసారి స్క్రీన్లో చూద్దాం. మా విజయ్ లైవ్లో ఉన్నాడు. విజయ్, ఒకసారి మళ్ళీ ఆ వ్యక్తిని తీసుకొస్తున్న విజువల్స్ కనిపిస్తాయి, పోలీస్ వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి విజయ్ ఇప్పుడు మళ్ళీ
ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. సో ఇప్పుడు లో మనకి చూడవచ్చు మళ్ళీ వెహికల్ ని కూటమి చేసుకొని ఇక్కడ తీసుకొచ్చినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తుంది. పోలీసులు లైవ్ లో చూడవచ్చు, మనం చూడొచ్చు. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వెహికల్ కూడా వస్తుంది. అనుమానితుడు ఎవరైతే నేరుగా ఇక్కడికి తీసుకుంటే వేరొక చోటకి తీసుకొని స్పాట్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ స్పాట్ ఇప్పుడు 10వ స్పాట్ అవకాశం ఉందనేది కూడా ఇప్పుడు చూడొచ్చు. సో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తిని వెహికల్ లో నుంచి వాటితో పాటు బందోబస్తు కూడా ఉంది, చూడొచ్చు. విజయ్, మీరు విజువల్ చూస్తున్నాను, మీ ఆడియో తక్కువగా ఉంది, చూడొచ్చు మన స్క్రీన్ పైన. ఎవరైతే అనుమానితుడున్నాడో లైవ్ లో చూడండి. ఎవరైతే ఈ హత్యలో అనుమానితుడు, మాస్క్ ఉన్న వ్యక్తి అతనే 10వ స్పాట్లోకి 9వ స్పాట్లోకి తిరిగి అతన్ని తీసుకెళ్తున్నారు. తవ్వకాలు మళ్ళీ ప్రారంభమైనట్టుగా అర్థమవుతుంది. అతనితో పాటు పోలీసులు కూడా వెళ్తున్నారు. విజువల్స్లో చూడొచ్చు మీరు. సుమన్ టీవీ స్క్రీన్ పైన లైవ్ అప్డేట్స్లో చూడొచ్చు. మళ్ళీ 9వ గోతి దగ్గర తవ్వకాలు జరిగే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి మిస్టరీగా మారింది. తొలుత తవ్వకాలు ఆగిపోయినట్టుగా మనం అనుకున్నాం, కానీ తవ్వకాలు ఆగిపోలేదు. మా సుమన్ టీవీ కెమెరాలో మీరు చూడొచ్చు లైవ్. ప్రస్తుతం మీరు ధర్మస్థలిలోని 9వ స్థానం గోతి దగ్గర నుంచి 9వ స్పాట్, ఎవరైతే అనుమానితుడు అక్కడ తవ్వకాలు జరిపాడో ఆ స్పాట్ను గుర్తించాడో అక్కడ ఉదయం నుంచి తవ్వకాలు జరుగుతున్నాయి. ఒక్కసారిగా పోలీసు బలగం పెరిగిపోయింది. అనుమానితుడిని నేరుగా లోపలికి తీసుకెళ్తున్నారు. అట్లాగే రెవెన్యూ అధికారులు, ప్రణబ్ మహంతి, అట్లాగే సిట్ అధికారులు, అట్లాగే పోలీసులు, ఇన్స్పెక్టర్లు, మొత్తం బృందం అంతా లోపలికి వెళ్తున్న విజువల్స్ మీరు ప్రత్యక్ష ప్రసారాల్లో చూస్తున్నారు. లైవ్లో చూడొచ్చు. మళ్ళీ తవ్వకాలు మొదలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రెవెన్యూ అధికారులు, మహిళా అధికారిని ఆమెను కూడా ఫోరెన్సిక్ టీం కూడా ఉంది అక్కడ. వీళ్ళందరూ కేఎంసీ నుంచి కొంత వైద్య బృందం కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి గవర్నమెంట్ టీం ఏదైతే సిట్ టీం ఉందో చిన్న బ్రేక్ తర్వాత, అంటే 9వ స్పాట్లో తవ్వకాలకు చిన్న బ్రేక్ ఇచ్చి మళ్ళీ ప్రారంభించినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. చూడొచ్చు టీం అంతా దాదాపు 25-30 మందికి పైనే ఉంది టీం. ఏదైనా విజయ్, మీకు నా వాయిస్ వినిపిస్తుందా? ఏదైనా అవశేషాలు దొరికాయి అనుకోవచ్చా? మళ్ళీ ఎందుకు వచ్చారు వీళ్ళు ఇక్కడికి? తిరుమల ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన టీం మెంబర్స్ సంఖ్య పెరిగి సో కొత్త టీం ఎక్కువగా జాయిన్ అయింది. ఇప్పటివరకు చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళారు, వేరొక స్పాట్ లో చూపించిన మీ ఆడియో డౌన్ గా ఉంది విజయ్. సిగ్నల్ కొంచెం సిగ్నల్లోకి ఎలాగే రని, ఆ లోపు నేను కొంత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే పని చేస్తాను. అది ఇక ఏమైనా అవశేషాలు దొరికాయి అనుకోవచ్చా? టీం అయితే మాత్రం కొంతమంది లోపలికి వెళ్ళడం జరిగింది, తీసుకెళ్లారు. సో 9వ స్పాట్ లో ప్రస్తుతానికి అక్కడ దొరికినప్పటికీ వాటి మాత్రం బయటకి ఇంతవరకు తీసుకురాలేదు. కానీ పోలీసులు ఉన్నారు, కూడా అక్కడే ఉన్నారు. అయితే ఇప్పుడు వెళ్ళిన తర్వాత 9వ స్పాట్ కు సంబంధించినటువంటి తవ్వకాలు అక్కడ జరిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే 10వ నెంబర్ కి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో 9వ నెంబర్ కి సంబంధించినటువంటి స్పాట్ లో మనం కొంచెం కట్టం దగ్గరికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం కూడా చేశాను. ఇందాక చేసినప్పుడు అక్కడ యథావిధిగా 9వ నెంబరు ఆ డిస్ప్లే బోర్డుని ఏర్పరిచారు. సో అక్కడ నుంచి ఇప్పుడు 10వ నెంబర్ కి షిఫ్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. 10వ నెంబర్ అంటే ఆ మార్గం గుండానే వెళ్తారా, లేదంటే నంబర్ లో దొరికినటువంటి ఆధారాలు ఏమైనా లభించాయనేది కూడా కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. తిరుమల చూద్దాం. మరి కాసేపట్లో మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తారు విజయ్. అక్కడున్న అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేయండి. ఇది ప్రస్తుతం ధర్మస్థలలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. మొదట తవ్వకాలు ఆగిపోయాయని అనుకున్నప్పటికీ మళ్ళీ పునఃప్రారంభమయ్యాయి.